మిత్రులందరికీ నమస్కారం. నేటి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు నిన్నటి ప్రశ్నకు జవాబును చూద్దాం. నిన్నటి ప్రశ్న ఏంటంటే, చైనా స్పేసులోకి పంపిన టియాన్టాంగ్ 1 సిరీస్ శాటిలైట్ల సంఖ్య ఎంత? జవాబు వచ్చేసి 3. యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు వచ్చేశాయి. తెలుగు అమ్మాయి అనన్యారెడ్డికి 3వ ర్యాంక్. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. అనన్యారెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకుతో మెరిశారు. 2023 ఏడాదికి గాను మొత్తం 1016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 117 మంది, ఓబీసీ నుంచి 303 మంది, ఎస్సీ 165, ఎస్టీ విభాగం నుంచి 86 మంది చొప్పున ఎంపిక చేయడం అనేటువంటిది జరిగింది. టాప్ 10 ర్యాంకర్లు ఎవరయ్యా అంటే, మొదటి ర్యాంకర్ ఆదిత్య శ్రీవాస్తవ, 2వ ర్యాంకర్ అనిమేష్ ప్రధాన్, 3వ ర్యాంకర్ దోనూరు అనన్యారెడ్డి. వరుసగా పీకే సిద్ధార్థ్, రామ్ కుమార్, రుహానీ, సృష్టి దబాస్, అన్మోల్ రాఠోర్, ఆశీష్ కుమార్, ఐశ్వర్యం ప్రజాపతి వీళ్ళు వరుసగా ఉండడం జరిగింది. యూపీఎస్సీ విడుదల చేసినటువంటి ఫలితాల్లో వీళ్ళు టాప్ 10లో ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు రావచ్చు అంటే, యూపీఎస్సీ సివిల్స్ 2023కు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయబడ్డాయి అంటే, జవాబు వచ్చేసి 1016 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ. అదేవిధంగా ఇంకొక ప్రశ్న ఎలా ఉండవచ్చు అంటే, యూపీఎస్సీ సివిల్స్ టాప్ 5లో ఎంతమంది తెలుగువారు ఉన్నారు, వారి పేరేంటి? టాప్ 5లో వచ్చేసి ఒక్కరే తెలుగువారు ఉన్నారు, వారి పేరు అనన్యారెడ్డి. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి 10 విమానాశ్రయాల్లో ఢిల్లీ. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి విమానాశ్రయాల బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్ 2023 జాబితాలో ఢిల్లీ విమానాశ్రయం, దానినే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటిది 10వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికాలోని హార్ట్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఆ తర్వాత దుబాయ్, డల్లాస్ విమానాశ్రయాలు ద్వితీయ, తృతీయ స్థానాలు నిలిచాయి. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ తెలిపింది 10 అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 5 అమెరికాలోనే ఉన్నాయి. అంతర్జాతీయంగా మొత్తం ప్రయాణికుల సంఖ్య 2023లో సుమారు 850 కోట్లుగా ఉందని ఏసీఐ పేర్కొంది. కోవిడ్ పరిణామాల తర్వాత ప్రయాణికుల సంఖ్యలో 93.8 రికవరీ లభించిందని, 2022తో పోలిస్తే 27.2% వృద్ధి నమోదైందని వెల్లడించింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి 2023లో 7.2 కోట్ల మందికి పైగా ప్రయాణికులు గమ్యస్థానాలు చేరారు. 2022లో రద్దీ పరంగా ఈ విమానాశ్రయం అంతర్జాతీయంగా 9వ స్థానంలో ఉంది. హార్ట్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం గత ఏడాది 10.4 కోట్ల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 8.69 కోట్లు, డాలాస్ ఫోర్త్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 8.17 కోట్ల మంది 2023లో ప్రయాణించారు. ఈ జాబితాలో లండన్ హిత్రో విమానాశ్రయం 4వ స్థానం, టోక్యో హనేడా 5వ స్థానం, డెన్వర్ విమానాశ్రయం 6వ స్థానం, ఇస్తాంబుల్ విమానాశ్రయం 7వ స్థానం, లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం 8వ స్థానం, షికాగో హోయర్ అంతర్జాతీయ విమానాశ్రయం 9వ స్థానం ఉన్నాయి. రద్దీ పరంగా అగ్రగామి 10 విమానాశ్రయాలు మొత్తం అంతర్జాతీయ ప్రయాణికుల్లో 10% మంది అంటే 80.6 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. ఇది 2022తో పోలిస్తే ఈ సంఖ్య 19.8% అధికం. ఈ టాపిక్ను మీద చిన్న ఎనాలిసిస్ చేస్తాం. ఏంటంటే, ఏ దేశంలోనైనా మౌలిక రంగాలైనటువంటి రవాణా, బ్యాంకింగ్, విద్య, వైద్యం లాంటి అంశాలను మొదటి వరుసలో ఉంచాలి. అందున రవాణా రంగం, అందులో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది అభివృద్ధి చేయబడుతుందో, ఏ దేశంలోనైతే అభివృద్ధి చేయబడుతుందో ఆ దేశం పరోక్షంగా అభివృద్ధి సాధించినట్లుగా మనం కన్సిడర్ చేయవచ్చు. సరే, ఈ టాపిక్ గురించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు వస్తాయనేటువంటిది ఒకసారి చూద్దాం. మొదటి క్వశ్చన్, ప్రపంచంలో రద్దీ అత్యధికంగా ఉండే విమానాశ్రయాల జాబితాలో ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయం ఎన్నవ స్థానాన్ని ఆక్రమించింది?
అంటే జవాబు వచ్చేసి 10వ స్థానం. ఆ తర్వాత ఇంకొక ప్రశ్న ఎలా ఉండవచ్చు అంటే ప్రపంచంలో రద్దీగా ఉండే విమానాశ్రయాలలో మొదటి 2వ స్థానాలు పొందిన విమానాశ్రయాలు ఏవి? జవాబు వచ్చేసి యుఎస్ఏలోని హార్ట్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మొదటి స్థానం, దుబాయ్ ఎయిర్పోర్టు ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. ఇంకొక ప్రశ్న ఎలా ఉండవచ్చు అంటే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే 10 ఎయిర్పోర్టులలో 5 ఒకే దేశంలో ఉన్నాయి. ఆ దేశం పేరేంటి? జవాబు వచ్చేసి యుఎస్ఏ, అమెరికా. తర్వాత టాపిక్ వచ్చి అన్ని సీజన్లలో సాగు చేసేలా 93 కొత్త ఉల్లి వంగడాలు అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 93 రకాల కొత్త ఉల్లి వంగడాలను అభివృద్ధి చేశారు. ఏటా దేశంలో ఏర్పడే ఉల్లి కొరతను అధిగమించడానికి ఇవి దోహదపడతాయని వారు చెప్పారు. వీటిని దేశవ్యాప్తంగా రైతులకు అందిస్తా అన్నారు. తద్వారా 2 వ్యవసాయ సీజన్లలోనూ రబీ, ఖరీఫ్ ఉల్లి సాగు చేసే వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఖరీఫ్ సీజన్లో అధికంగా ఉల్లిని సాగు చేస్తారు. యూపీలో మాత్రం ఆశించిన స్థాయిలో పండించడం లేదు. ఈ కారణంగానే ఏటా అక్టోబర్, నవంబర్ సమయంలో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. యూపీ ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త వంగడాలను రూపొందించాం అని సీనియర్ శాస్త్రవేత్త రామ్ బతుక్ చెప్పారు. 93 రకాల ఉల్లి రకాలు ప్రతి సీజన్కు అనుకూలంగా ఉంటాయని, తెగుళ్లను తట్టుకోగలవని తెలిపారు. దీని మీద చిన్న వివరణ. ప్రతి సంవత్సరం ఉల్లిగడ్డ కొరత దేశవ్యాప్తంగా ఏర్పడుతున్నది. ఒక్కొక్కసారి ఏకంగా కేజీ ధర వచ్చేసి 100 నుంచి 200 రూపాయల వరకు పలుకుతుంది మార్కెట్లో. కాబట్టి అన్ని సీజన్లలో అత్యధిక దిగుబడినిచ్చే మరియు అన్ని రకాల తెగుళ్లను తట్టుకునేటువంటి ఒక 93 రకాలైనటువంటి ఉల్లి విత్తనాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం. ఉల్లిగడ్డ ఎన్ని రకాల సీజన్లలో ఉత్పత్తి చేయవచ్చు? అవి ఏవి? ఆన్సర్ వచ్చేసి 2 రకాలు. ఒకటి ఖరీఫ్ సీజన్, 2 రబీ సీజన్. ఇంకొక ప్రశ్న ఎలా ఉండవచ్చు అంటే దేశంలో అత్యధికంగా ఉల్లిగడ్డను ఉత్పత్తి చేస్తున్న మొదటి 3 రాష్ట్రాలు ఏవి? జవాబు వచ్చేసి మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ ఆల్సో. మన తర్వాత టాపిక్ వచ్చేసి IPL 17లో 277గా నిలిపిన అత్యధిక స్కోర్ రికార్డును తానే 287గా తిరగరాసిన హైదరాబాద్ సన్ రైజర్స్ పతాక స్థాయి విధ్వంసంతో రికార్డులకు పాతరేయడమే పనిగా పెట్టుకున్న సన్ రైజర్స్ గత నెల తనే నెలకొల్పిన IPL అత్యధిక స్కోర్ రికార్డును బద్దలు కొట్టింది. చిన్నజీయర్ స్వామి స్టేడియంలో బెంగళూరుతో మ్యాచ్లో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం. IPLలో తన యొక్క రికార్డును తానే తిరగరాసిన టీం ఏది? అంటే జవాబు వచ్చేసి హైదరాబాద్ సన్ రైజర్స్. తర్వాత మన టాపిక్ వచ్చేసి సింగపూర్ ప్రధాని పదవిని వీడనున్న లీ సీన్ లుంగ్ మే 15న ఆ బాధ్యతలు చేపట్టనున్న ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ ఆర్థిక సుసంపన్న దేశమైన సింగపూర్కు దాదాపు 20 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న లీ సీన్ లుంగ్ ఆ బాధ్యతలను వీడనున్నారు. మే 15న పదవి నుంచి దిగిపోనున్నట్లు ఆయన సోమవారం సామాజిక మాధ్యమంలో ప్రకటించారు. ఆ స్థానాన్ని ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ భర్తీ చేయనున్నారు. ఆ దేశ 3వ ప్రధానిగా లీ సీన్ లుంగ్ 2004 ఆగస్టులో ప్రమాణ స్వీకారం చేశారు. నాయకత్వ మార్పుపై దీర్ఘకాలంగా ఉన్న ప్రణాళిక ప్రకారం ఆయన గతంలోనే పదవిని వీడాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులు, తదుపరి ప్రధాని ఎంపికలో జాప్యం కారణంగా ఆలస్యమైంది. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్న వస్తుందో చూద్దాం ఒకసారి. 20 సంవత్సరాలుగా సింగపూర్ ప్రధానిగా కొనసాగి మే 15, 2024న తన పదవికి రాజీనామా చేస్తున్న వ్యక్తి పేరేంటి? జవాబు వచ్చి లీ సీన్ లుంగ్. తర్వాత మన టాపిక్ వచ్చేసి అలెక్నా ప్రపంచ రికార్డ్. డిస్కస్ త్రోలో లిథువేనియా అథ్లెట్ మికోలాస్ అలెక్నా నయా రికార్డు సృష్టించారు. ఓక్లహోమా సిరీస్ టోర్నమెంట్లో డిస్కస్ త్రో అంటే డిస్కస్ను 74.35 మీటర్ల దూరం విసిరి అలెక్నా స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రమంలో జార్కెట్స్కట్ జర్మనీ మీద ఉన్నటువంటి 74.08 మీటర్ల రికార్డు పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. జార్కెన్ 1986లో ఈ రికార్డు సృష్టించడం విశేషం. 21 ఏళ్ల అలెక్నా 2 సార్లు ప్రపంచ అవుట్డోర్ ఛాంపియన్గా నిలిచాడు. 2022లో హంగేరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో సిల్వర్ కూడా గెలుచుకున్నాడు.
ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు రావచ్చు అంటే, డిస్కస్ త్రో గేమ్లో ఇటీవల ప్రపంచ రికార్డు సృష్టించిన లిథువేనియా దేశానికి చెందిన అథ్లెట్ పేరేంటి? మికోలాస్ అలెక్నా. డిస్కస్ త్రో గేమ్లో ప్రపంచ రికార్డు సృష్టించిన మికోలాస్ అలెక్నా యొక్క రికార్డు ఎన్ని మీటర్లు? దీని యొక్క జవాబును ఆన్సర్ను కామెంట్ రూపంలో పెట్టండి. మిత్రులందరికీ ధన్యవాదములు.